హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతుల గుడ్ న్యూస్. రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామనే హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుంది. ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకి సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఈ నెలాఖరులోగా ఈ రెండవ విడత వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేసేందుకు సర్కార్ అయితే సన్నద్ధమవుతుంది. దీని ప్రకారం రేపు నిధులు విడుదల చేయనున్నది సర్కార్. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 1.5 లక్షల లోపు రుణం ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి రేపు నిధులు పడతాయని కూడా వెల్లడించింది సర్కార్. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు సభలో రుణమాఫీపై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచన ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. రేపు కూడా సభలో 19 శాఖల పద్ధతులపై చర్చ నేపథ్యంలో ప్రకటన చేయాలని కూడా సర్కార్ భావిస్తుంది. కాగా మొదటి విడతలో ₹1,00,000 వరకు మాఫీ చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్యల వల్ల కొంతమంది రైతులకు ఖాతాల్లో నగదు అనేది జమ కావడం లేదు అని ఫిర్యాదులు వచ్చాయి. అందుడంతో దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయం తెలిసిందే. ఆ విషయం గురించి స్పందించారు. రెండో విడత రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లో ₹1,50,000 వరకు జమ చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ కూడా ఇచ్చారు. మొదటి విడతలో ₹1,00,000 వరకు రుణాలు ఉన్నటువంటి రైతులకు మాఫీ అవుతుందని కూడా భావించారు. కొంతమంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్ బ్యాంకు కుబేర్లో విధానంలో జమ చేస్తున్నట్లు వివరించారు. అయితే మొదటి విడతలో 17,877 మంది రైతుల లబ్ధిదారుల ఖాతాల్లో ₹84.94 కోట్ల రూపాయలు జమ కాలేదని కూడా వివరించారు. ఆ నిధులు కూడా ఆర్బీఐ వద్దనే ఉన్నాయని కూడా తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.